ప్రవేశించే పరలోకములో అడుగు పెట్టగలిగినటువంటి దేవుని మాటలు విందాం. దేవునికి స్తుతి కలుగునుగాక. మంచిది పిల్లరా, ఒక్క పాట ఈ స్తుతి కూటం కనుక దానికి సంబంధించిన పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. మీరందరూ చక్కగా పాడారు. అటు ఇటైనా క్షమించండి, అటు ఇటైనా సరే అడ్జస్ట్ అవ్వండి, తిట్టుకోమాకండి. ఎందుకంటే అయ్యగారిని చూస్తే నాకే భయం వేసింది. ఆయన మంచి సింగరు. వెల్కమ్ టు డిజిటల్ గాస్పెల్. Welcome to Digital Gospel. Welcome to Digital Gospel. చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు, నేనెట్లా మరచెదనయ్యా యేసయ్యా, నేనెట్లా మరచెదనయ్యా. కాచితివి నన్నింత కాలముని కృపతో, నీకేమి చెల్లింతును నా ప్రభువా, నీకేమి చెల్లింతును. చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు, నేనెట్లా మరచెదనయ్యా యేసయ్యా, నేనెట్లా మరచెదనయ్యా. పాపకరమైన ఊబి నుండి నన్ను ప్రేమతో విడిపించినావు, పరము చేరే మార్గము చూపి నన్ను భక్తితో నడిపించినావు. పాపకరమైన ఊబి నుండి నన్ను ప్రేమతో విడిపించినావు, పరము చేరే మార్గము చూపి నన్ను భక్తితో నడిపించినావు. నీవే నాకు మార్గమైతివి, నీవే నాకు సత్యమైతివి, నీవే నాకు మార్గమైతివి, నీవే నాకు సత్యమైతివి, నీవే నీవే నాకు జీవమైతివి. చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు, నేనెట్లా మరచెదనయ్యా యేసయ్యా, నేనెట్లా మరచెదనయ్యా.
కాపాడినావు. మధురమైన వాక్యమునందు నన్ను మైమరపించినావు. మరణకరమైన వ్యాధి నుండి నన్ను కరుణతో కాపాడినావు. మధురమైన వాక్యమునందు నన్ను మైమరపించినావు. నీవే నాకు ప్రాణమైతివి, నీవే నాకు ఆశ్రయమైతివి, నీవే నాకు ప్రాణమైతివి, నీవే నాకు ఆశ్రయమైతివి. నీవే నీవే నాకు సర్వమైతివి. చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు, నేనెట్లా మరచెదనయ్యా యేసయ్యా, నేనెట్లా మరచెదనయ్యా. కాచితివి నన్నింత కాలము నీ కృపతో, నీకేమి చెల్లింతును నా ప్రభువా, నీకేమి చెల్లింతును. చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు, నేనెట్లా మరచెదనయ్యా యేసయ్యా, నేనెట్లా మరచెదనయ్యా. స్తోత్రం. దేవుని ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతి కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయాలను, లైట్ ఏమో నెత్తి మీద ఉంది, ఎక్కడేమో చీకటి ఉంది కనుక నేను ఇక్కడికి వెళ్ళిపోతా. బైబిల్ కనపడతలే, ఇక్కడికి వెళ్తా. స్తోత్రం. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మరొకసారి పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మరొకసారి చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో పాటల ద్వారా నీ నామాన్ని ఘనపరిచి ఉన్నాం. అదే రీతిగా చదవబడినటువంటి వాక్య భాగములో నుంచి ధ్యానపూర్వకముగా నీ మాటలు వినాలని ఆశపడుతున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీవే మంచి బోధకుడు గనుక, పరిశుద్ధాత్మ దేవుడా నీవే ఈ ప్రపంచాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన వాడు గనుక, ఈ రాత్రికాల సమయంలో ఈ బంకమట్టి పాత్ర అయిన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచయ్యా. వాక్శక్తినివ్వండి, ఆత్మ స్వతంత్రమును దయచేసి నీ నోటి బూర్రగా నన్ను వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభువునందు పిల్లారా, ముందుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునికి వందనాలు. నన్నెంతగానో ప్రేమించి ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ బి ఆనోకాయ్ గారికి నా వందనాలు. అదే రీతిగా కూడొచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరు వరుసన నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కొంతమంది ఫీల్ అవుతున్నారు, ఎదురున్న వారికి వందనాలు, వెనుకున్న వారికి ఏంటి సంగతి అని. వారికి కూడా మా హృదయపూర్వకమైన
వందనాలు. మీరు కూడా ఎదురుగా ఉంటే బాగుండేది కదా. మీ ముఖాలు చూసుకుంటూ చెప్పాలి. వారికి లేదు అవకాశం ఎదరడానికి. మంచిది ప్రభునంతులారా. ఎందుకంటే వెనక ఉండకూడదు. మేము ఎక్కడికైనా సభలకు వెళ్తే సేవకులను కూడా ముందుగా పంపించేస్తాం. ఎందుకంటే వారు కొంచెం మన ఫేస్ చూసుకుంటా కొన్ని మాటలు వినాలి. ఎందుకంటే వారి యొక్క కదలికలు కూడా మనకు అర్థమైంది. నేను ఏం చెప్పినట్టు ఆయన ముగిస్తా. అయ్యగారు ప్రభునంతులారా, ఈ చివరి దినాల్లో ఉన్నాం. దేవుని చిత్తమైతే వచ్చే నెలలో నేను మీ దైవ సేవకులు మఠంపల్లి ఏరియా వెళ్ళాలి. ప్రార్థన చేయండి. అక్కడ చాలామంది మనొక ఎస్టీ వారు ప్రభు నమ్మి వారే ఊరికి 2 సంఘాలు కట్టుకున్నారు. దాదాపుగా 20 గ్రామాలు మేము తిరగటం జరిగింది. మఠంపల్లి దగ్గర నుంచి మిర్యాలగూడెం వరకు మా పరిచర్య అంతా అటే ఉంటుంది, ఎక్కువ శాతం. అయితే వారు మరలా ఫోన్ చేశారు. సేవకుల మీటింగ్లో సేవకులకి వర్తమానం ఇవ్వాలని చాలాసార్లు ఇచ్చాను. నేను చెప్పా, నేను మాత్రమే కాదు, మా సహోదరుడు ఉన్నారు, ఆనోక్ గారు వస్తారు, దైవ సేవకులు మీకు మంచి వర్తమానం ఉంటుందని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోయారు. అందుకే వచ్చే నెల వెళ్ళాలనుకుంటున్నాం. మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. రైట్, మంచిది ప్రభునంతులారా. ఈ రోజున చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి కొంచెం బయటికి అటు వెళ్ళి మరలా ట్రాక్ మీదకి వద్దాం. మన అంశం ఏంటనగా దేశానికి రాబోతున్న భయంకరమైన దినము అని పెట్టుకోండి ఈరోజు అంశం. ఈ దేశానికి మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి రాబోతున్న భయంకరమైన దినం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించిన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి పంపి నీ కొరకు నా కొరకు ఆయన 33.5 సంవత్సరాలు భూలోకములో ఉండి ఎలాంటి వ్యక్తినైనా రక్షించి, ఎలాంటి మరణం పొందిన వ్యక్తినైనా సమాధిలోంచి బయటికి రప్పించి, ఎలాంటి రోగానైనా స్వస్థపరిచి ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. ఆయనకి స్తుతి కలుగునుగాక. ఆయన మన కొరకు వచ్చాడు. ఎందుకంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడు. ఆయన కూడా ఇంతగా ప్రేమించేటువంటి ఈ మనుష్యులను, ఇంతగా ప్రేమించిన ఈ సృష్టిని మరలా ఎందుకు నాశనం చేయాలి? దేవుడి నాశనం చేయడానికి ఎవరి తరం కాదు, దేవుడు తప్ప. మరి ఎందుకు ఆయన నాశనం చేయబోతున్నాడు? అది నిజమేనా? చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథములో హేబేలు గ్రంథము 1వ అధ్యాయము, పాత నిబంధన గ్రంథములో హేబేలు గ్రంథము 1వ అధ్యాయము ప్రభువునంతులారా 15వ వచనం చదువుకుందాం. బైబిల్ ఉంటే త్వరగా తీసి చదవండి. ఆహా, యెహోవా దినము వచ్చేనే, అది ఎంత భయంకరమైన దినము! ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. చాలు, అది భయంకరమైన దినమంట. ఏ దినమంట అండి? భయంకరమైన దినము. ఎక్కడి నుంచి వస్తుంది? మన దేవుని యొద్ద నుండి. ఈ ప్రపంచానికి దేవుడైనా ఆ యెహోవా దేవుని యొద్ద నుండి భయంకరమైన, నాశనకరమైన, ఘోరమైన, భరించలేని ఆ దినము రాబోతుందంటండి. ఎవరి మీదకి రాబోతుందంటే మన మీదకి, ప్రజల మీదకి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వినాలి. కోవిడ్ టైంలోని ఒక సహోదరుడు అన్నాడు కదా, పాస్టర్ గారు ఎక్కడో చైనాలో వచ్చినటువంటి ఆ కోవిడ్, ఆ కరోనా ఎక్కడ దాకా వచ్చిద్దా? 1000 కిలోమీటర్లు ఉన్నది ఆ కరోనా ఇక్కడికి వచ్చిద్దా? మళ్ళీ ఏమైనా చేయగలదా అని కొందరు కొంచెం ఎండ వస్తే చనిపోద్దని కొందరు. కానీ ఆ వైరస్ ప్రతి గ్రామాన్ని టచ్ చేసింది. అవునా కదా? ప్రతి గ్రామాన్ని టచ్ చేసి ప్రతి గ్రామములో 1, 2, 4, 10 మందిరో చనిపోయారు. అవునా కదా? చెప్పండి. అది భయంకరమైన దినం. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఉత్తర దిక్కు మనకు. అంతేనా? చైనా డెట్ ఉందండి, ఉత్తర దిక్కు. చూడు, ఆ మాట క్లియర్ చేస్తాను నేను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథము ప్రభువునంతులారా 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. చూడండి, 14వ వచనం త్వరగా.
అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను. ఎక్కడి నుండి అంట? ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. చాలు. వచ్చిందా రాలేదా? బైబుల్ నెరవేర్పండి. ఇది కోవిడ్ ఇష్టంగా రావడానికి కుదరదు. ఈ ప్రపంచానికి, మానవుడి మీదకి, దేవుని సృష్టి మీదకి, దేవుని ప్రజల మీదకి ఒక వైరస్ రావాలంటే, ఒక ఏదైనా కోవిడ్ లాంటిది రావాలి అంటే, ఒక ప్రళయం రావాలంటే దేవుని పర్మిషన్ కావాలి. దేవుని పర్మిషన్ రాకుండా రాదు. ఉత్తర దిక్కు నుండి క్లారిటీగా స్పష్టంగా ఇరిమియా గ్రంథములో 1వ అధ్యాయములో 14వ వచనములో ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి సముద్రాలను దాటి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి ఆ టైంలో ప్రపంచం గడగడలాడింది. ఒక వైరస్. జ్ఞానులు చనిపోయారు, డాక్టర్లు చనిపోయారు, అధికారులు చనిపోయారు. అవునా కదా చెప్పండి? అధికారుల దగ్గరికి వెళ్ళలేదా? డాక్టర్ కదని వెళ్ళలేదా? జ్ఞానులని వెళ్ళలేదా? అందరి దగ్గర వెళ్ళింది. పేదవాడు మొదలుకొని గొప్పవాడి వరకు, బలహీనుడు మొదలుకొని బలవంతుడి వరకు, చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు చాలామందిని చంపేసి ఈరోజు నీవు నేను బ్రతికి బట్ట కట్టావంటే ఆ దేవుని మహాకృప. ఆమేన్ చెప్పి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పి గట్టిగా. ఎవరి కృప ఇది? నీ బలము కాదు, నీకున్న జ్ఞానము కాదు, నీకున్న ఐశ్వర్యం కాదు. ఇది కేవలము దేవుని మహాకృప. అందుకే మారాలా మనం. ఇంకా సరైన మార్పు మనకు అవసరము. దేవునికి ఇష్టమైన బ్రతుకు మనకి అవసరం పిల్లారా. స్థుతి కూడగా దాని గురించి చెప్పుకుంటే ఏముండదు. ఈరోజు నీవు నేను మనం సిద్ధపడాలి, మన కుటుంబం సిద్ధపడాలి. ఈ మైకు యంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో అందరూ మారాలా, సత్యాన్ని గ్రహించాలా. దేవుని యొద్ద నుండి కీడు వస్తుంది. అది భయంకరమైన కీడు. ప్రారంభం ఎక్కడి నుంచి? ఉత్తర దిక్కు నుంచి. ఉత్తర దిక్కు ఎక్కడుంది? చైనా నుంచి వచ్చింది. అలాంటి భయంకరమైన దినం రాబోతుంది. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. అన్ని రెడీగా ఉన్నాయి. అందుకే నీవు నేను మనము మన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి చివరి దినాల్లో. అందుకే చూడు, చాలా జాగ్రత్తగా విను. ప్రభు నంతులారా, విలాప వాక్యములు 3వ అధ్యాయము చూడు ఒకసారి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 48వ వచనం చూడు, జాగ్రత్తగా వినాలి. 48వ వచనం. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నదే. దేవునికి స్తోత్రం. సౌండ్ లేదేంటి? ఎవరన్నారు ఈ మాట? ప్రభువుని పిల్లరా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు అన్నాడు, నా జనులకు, దేవుని ప్రజలకే ఏం కలిగిందంటండి? నాశనం. ఎందుకని? సరైన మార్పు లేదు. 430 సంవత్సరాలు బానిస బ్రతుకులో బ్రతికిన ఇశ్రాయేలును, వారి యొక్క కన్నీటి ప్రార్థన, వారి యొక్క వేదన, వారి యొక్క శ్రమను చూసి గొర్రెలు కాసుకునే మోషేతో మాట్లాడాడు. నా ప్రజల మొర విన్నా నేను, నా ప్రజల బాధను చూశాను నేను, వారి కన్నీరు నేను క్లియర్గా చూశాను. మోషే ఈ గొర్రెలు కాయటం కాదు, ఐగుప్తు దేశానికి వెళ్ళి అద్భుతాలు జరిగించి నా ప్రజలను క్షేమముగా, కష్టము లేని, శ్రమ లేని, పాలు తేలు ప్రవహించే దేశానికి నడిపించాలి నీవు. ఆయన కొన్ని చెప్పాడు, నాకు మాట మందింగల వాడిని, నాకు సరిగా మాటలు రావు. నో, నీకు నాలుగు ఇచ్చింది నేను, మాట ఇచ్చింది నేను, రేపు మాట్లాడిచ్చేది నేనే. వెళ్ళాడు. 430 సంవత్సరాలు కడుపు నిండా ఆహారం లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రం లేదు, కంటికి సరైన నిద్ర లేనటువంటి సమయంలో ఆ ప్రజల్ని కనికరించిన దేవుడు అద్భుతమైనటువంటి అద్భుతాలు జరిగించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, శత్రు సమూహమును సముద్రములో నాశనం చేసి, పగల మేఘ స్తంభములో, రాత్రి అగ్ని స్తంభములో ఉండి ఎడారిలో ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చి బండ నుండి నీళ్లు రప్పించినా ఆ దేవుడు ఏం చేశారంట చెప్పండి? మర్చిపోయారు. ఈరోజు చాలా మర్చిపోతున్నారు చాలామంది. నా బలమే నాకు, నా ఐశ్వర్యమే నాకు, నా బలమే నా దేవుడు అంట. నీ బలము ఒక్కరోజు జ్వరం వస్తే, ఒక్కరోజు మోషన్స్ అయితే మంచం పట్టుకొని లేస్తున్నాడు ఒక కుర్రోడు. ఎన్ని సంవత్సరాలు? 33. 2 పిల్లలు, 80 కేజీలు ఉంటాడు.
ఒక్కరోజు జ్వరం వస్తే, ఒక్కరోజు మోషన్స్ వస్తే గడ 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 వణుకుతున్నాడు. ఎంత మన బ్రతుకండి! మన జీవితానికి ఎంత శక్తి ఉన్నది! దేవుని పర్మిషన్ లేకపోతే హార్ట్ ఆగిపోద్ది. దేవుని పర్మిషన్ లేకపోతే కాలు నడవటం ఆగిపోద్ది. దేవుని పర్మిషన్ లేకపోతే బ్రెయిన్ ఆగిపోద్ది. అన్ని ఇచ్చేది ఆయన, అన్ని పొందుకుంది మనము. కానీ ఇప్పుడు దేవునికి లోబడేవారు చాలా కష్టం, చాలా కష్టం. అన్ని అద్భుతాలు చేసినటువంటి ఆ ఒక్క దేవునిని కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు అద్భుతాలు. అయినను వారి జీవితం మార్పు లేదు కనుకే అరణ్యములో లక్షల మంది పిట్టలు రాలిపోయినట్లుగా రాలిపోయారు. ఆ స్థితి నీకు రావద్దు. ఈరోజు ఈ కొడుకు ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబానికి ఆ స్థితి రావద్దు. అందుకని మనం మెలకుగా నుండి ప్రార్థన విజ్ఞాపన చేయాలి. సేవకుని మాటకు లోబడాల. సేవకుని మాట కాదు అది, సేవకుని నోట్లో ఉండే దేవుని మాట. ఆమేన్ చెప్పు గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పు. ఏదైతే ఆయన చెబుతున్నాడో దానికి 100% లోబట్ట నేర్చుకోవాలి. ఈరోజు నీవైనా నేనే, నాకు టైం ఇచ్చాడు, ఆ టయాన్ని ముగించాలంతే. ఎంత గొప్ప ప్రసంగమైనా టయాన్ని ముగించాలి. అందుకని ప్రభు నందు పిల్లారా, నా జనులకు కలిగిన నా క్షణమును, నా జనులే, నా ప్రజలే, నా ఇశ్రాయేలీలే, నా క్రైస్తవులే, రేపేమవుతాం మనకు తెలియదు. ఇంకా మీరు సీరియల్ చూస్తున్నారా? సీరియల్ చూస్తున్నారని మనకు సిగ్గులేనట్టు అర్థం. అర్థమైందండి? సీరియల్ చూస్తున్నామంటే ఇంకా బైబుల్ అండి. నేను అనలా మాట, నేనన్నా దేవుడు అన్నాడు. నేను అనలా, నాకు లేదు ఆ పర్మిషన్. మిమ్మల్ని అనే పర్మిషన్ నాకు లేదు. నాకు బైబుల్ దేవుడు అన్నాడు కనుక నేను చెబుతున్నా. సిగ్గుమాలిన జనులారా, ఆయన అన్నాడు ఇక్కడ. నువ్వు సీరియల్ చూస్తున్నావంటే, ఇంకా సినిమాలు చూస్తున్నావంటే, ఇంకా అబద్ధాలు ఆడుతున్నావంటే, ఇంకా బూతులు మాట్లాడుతున్నావంటే, సరే ఇక మందిరానికి రావటం లేదంటే మనకేమి లేదంట. నేను అలా మీరు అనుకున్నారన్నమాట. అందుకే మనం జాగ్రత్తగా, క్రైస్తవుడు అరిటాకు లాంటి వాడు. ముళ్ళన్నీ ముళ్ళే, కానీ జాగ్రత్తగా ప్రయాణము ఎప్పటి వరకు చేయాలి? గమ్యము చేరే వరకు, ప్రభును చూసే వరకు మన ప్రయాణం కొనసాగుతూనే ఉండాలండి. మైకిల్ జాన్సన్ అన్నాడంట, 12 మంది డాక్టర్లు పెట్టుకున్నాడు. 12 నుంచి 15 మంది డాక్టర్లు. మైకిల్ జాన్సన్ మీ అందరూ తెలుసు. ఆయన అంటున్నాడంట తన స్నేహితులతో, తన ఫ్యామిలీతో, డాక్టర్లతో అన్నాడంట, నేను 150 సంవత్సరాలు బ్రతకాల. ఎన్ని సంవత్సరాలు? 150 ఏళ్ళు బ్రతకాలి అంటే దేవుని పాదాలు పట్టుకొని ఆడవాలా. ఆమేన్ చెప్పు. డాక్టర్లు కాదు, పరమ వైద్యుడైనటువంటి యేసు క్రీస్తు వారి పాదాల దగ్గర బ్రతకాల. రోజు అడగాల. నేను కూడా చనిపోయేవాడిని, 3 సార్లు చనిపోవాలి. 11 కేవి వైర్ నాకు ఒంటికి డైరెక్ట్గా నేనే లేదు. 11 కేవి తెలుసా? 1 కేవీ ఇంటికి రాదు, వస్తుంది 240 ఎంత పావు కేవీ వస్తుంది. నాకు 11 కేవీ మా చర్చి మీద స్లాబ్ వేసా, వర్క్ చేపిస్తున్నా. వర్కర్లు వెళ్ళిపోయారు, నేను ఏదో అక్కడ సరి చేస్తున్నా. ఎండలో వాటర్ బాగా తాగా, చెమటలు వచ్చేసినాయి. ఆ మందిరం స్లాబ్ మీద ఏదో సరి చేస్తుంటే చిన్నగా వెనక్కి వెళ్ళి ఆ వరి తెలిగేసా. నేను పళ్ళు మన సౌండ్ వచ్చింది, కిలోమీటర్ సౌండ్. అప్పుడు అడ్రోడ్లు ఉన్నారు, అందరు అన్నారంట, నవీన్ పాస్టర్ గారికి లేడు, భయంకరమైన సౌండ్, ఆయన చనిపోయినట్లే. 3 గంటల్లో ప్రసంగం చేశా. ఆమేన్ చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును. కరెంటు ఓడిపోయిందా? నేను ఓడిపోయానా? కోవిడ్ కూడా వచ్చింది, కోవిడ్ ఓడిపోయిందా? నేను ఓడిపోయానా? ఆయనే మనకు తోడు. ఎవరంట? దేవుడిని అడుగుతా, నేను సేవ చేయాలి, ఆత్మ సంపాదించాలి, డబ్బు వద్దు పక్కన పడేసి. నా అవసరాలు నీకు తెలుసు. మొదట నా రాజ్యమును నీతిని ఎదుకో, అప్పుడు అవన్నీ నీ వెనక వస్తాయి అంతే. ఉద్యోగం చేసుకోలేడా? చేత కాదా? చాలా డబ్బులు వస్తాయి గారికి. ఆత్మల సంపాదన చాలా క్వాలిటీ, ఆత్మల సంపాదన చాలా అవసరం ఈరోజు. అందుకనే ప్రభువు నంతులారా, ఈ చివరి దినాల్లో మనము, నాశనకరమైన దినాల్లో మనం ఉన్నాం, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. నీకు అర్థం కావట్లా. ఆ సీరియల్ చూస్తే ఏముందలే, ఎవరు చూస్తున్నారు? సీక్రెట్. అవునా కదా? ఆ సీక్రెటే నీ కొంపన ముంచింది. స్త్రీతో ఏమన్నాడు తెలుసా? సమరీ స్త్రీతో, నీకు 5 పెనిమిట్లు భర్తలు ఉన్నారమ్మా, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు నీ వాడు
అంటే టోటల్గా ఎంతమంది? ఆ మంది కదా. నా గ్రామంలో వారే చెప్పలేకపోయారు నా బ్రతుకుని, నా ఇంటి వారే నా బ్రతుకుని చెప్పలేకపోయారు, నాకే గుర్తు లేదు. నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చేశాను. గట్టిగా చెప్పలగొట్టు. నువ్వు చేసేవన్నీ నీకు తెలియదు. ఎక్కడ అబద్ధం ఆడుతున్నామో, ఏ చిన్న చిన్న విషయాలు అబద్ధం ఆడుతున్నామో, అబద్ధం ఆడుతున్న మనము దేవునికి దూరం అవుతున్నాను గుర్తుపెట్టుకో. బూతులు మాట్లాడుతున్నా నీవు దేవునికి దూరం అవుతున్నాను గుర్తుపెట్టుకో. దేవునికి దగ్గర అవ్వాలంటే కంట్రోల్లో ఉండాలా. లెక్కేసుకో, ఏం కంట్రోల్ ఉండాలో? కళ్ళు కంట్రోల్లో ఉండాలా. దావీదుకు లేదు కనుకనే ప్రార్థన ఫెయిల్ అయింది. కళ్ళు కంట్రోల్లో ఉండాలి, నోరు కంట్రోల్లో ఉండాలి, చెవులు కంట్రోల్లో ఉండాలి, పాదాలు కంట్రోల్లో ఉండాలి, చేతులు అన్నీ మన స్వాధీనంలోగా దేవుని స్వాధీనంలో ఉండునుగాక. అవి లేకపోతే నీ భక్తి, నా భక్తి, నా బోధ చెత్త కుప్పలో వేసినటువంటి చెత్తలాగా అయిపోద్ది. అందుకని ప్రాణం ఉండంగానే ఏం చేయాలి? జాగ్రత్తగా. ఎందుకు ఈ నాశనం అని అడుగుదాం. ఎందుకు ఈ భయంకరమైన నాశనం? ఎందుకు నీ ప్రజలు ఏడుస్తున్నారు? మరలా ఎందుకు అంతం రాబోతుంది? ఈ అంతంలో మా పరిస్థితి ఏంటి? ఈ దేశం పరిస్థితి ఏంటి? రేపు ఇవాళ ఒడ్డున పడ్డాం, అయిపోయింది. మరలా ఒడ్డు పడ్డం తర్వాత ఏం చేస్తున్నాం మనము? పడవ ప్రయాణం జాగింది, అది ఎక్కిళ్ళాము, ఒడ్డు చేరాము. తర్వాత ఏం చేస్తాడంట? ఒడ్డు దాటిన తర్వాత తెప్పని ఏం చేసిండంట? తిరిగేసిండంట మహానుభావుడు. ఇంకా దీంతో నాకు పని లేదని. కానీ మరలా రిటర్న్ రావాలని అతను తెలియదు. వచ్చాడు, కానీ అది ఏమైపోయింది? మునిగిపోయింది. ఇతను ప్రయాణం చేయడానికి అవకాశం లేదు. చూడు బైబిల్ గ్రంథములో ప్రభు నంతులారా ఏం జరుగుతుంది ఈ దేశానికి, ఈ దేశ పరిస్థితి ఏంది? నెక్స్ట్ మరలా ఏంటి? 110వ కీర్తన 6వ వచనం చదువుకున్న త్వరగా. 110వ కీర్తన 110వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందామండి త్వరగా. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును, దేశము సేవములతో నిండి ఉండును. అయ్యో, దేశము రేపు పరిస్థితి అదే, పరిస్థితి అదేనండి. అలాంటి మరణము మనకు ఉండకుండా ఉండునుగాక. రేపు దేశము సేవములతో, నా ప్రాణమ తిరుము త్రాగము సుఖించుము అని ఈరోజు అనుకుంటున్నారే. దేవుడు లేడు, ఎవరు లేరు అనుకుంటున్నారే. దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తూ దేవునికి దూరమైన వారు రేపు గుండెల బాదుకొని ఏడ్చే దినము రాబోతుంది. చాలా భయంకరమైన దినం. మరలా ఎందుకు అంతము రాబోతుంది? ఎందుకు భూలోకానికి శ్రమ రాబోతుంది? ఎందుకు శోధన రాబోతుంది? ఎందుకు మహానాశనం రాబోతుందంటే దేశాన్ని సేవములతో మార్చబోతుంది. దానిలో డాక్టర్లు ఉంటారు, దానిలో జ్ఞానులు ఉంటారు, భక్తిహీనులందరూ దానిలో ఉంటారు, అధికారులు దానిలో ఉంటారు. పోయినసారి లేరా అధికారులు ఉన్నారు. ఇటలీలో కట్ల డబ్బులు బయట వేసారంట వాళ్ళు కిటికీలోంచి. ఆ కోవిడ్ టైంలో కట్ల బయట వేసారండి. ఎందుకని? ఈ కరోనా, ఈ కోవిడ్ రాకుండా నా డబ్బు ఆపలేకపోయింది, నా అధికారం ఆపలేకపోయింది, ఈ చెత్త డబ్బు అనవసరమని ఇసిరి పడేశారంట డబ్బు ఆ రోజున. అందుకే అంటాడు బైబిల్ గ్రంథములో, ఆపద్దినమున శ్రమ దినమున ఆస్తి అక్కరకే సామెతల గ్రంథం అంట. నీ ఆస్తి అక్కరకు రాదు. ఏంటి నీ అక్కరకంటే నీ భక్తి. ఆమె అని చెప్పు, దేవుని స్తోత్రం చెప్పు. ఆ రోజున నీ భక్తి నీకు విముక్తిని కలిగించింది. అలాంటి భక్తి మనం చేయాలా. నామకార్థమైన భక్తి వద్దు మనకి. దేశము సేవములతో నిండి ఉంటుంది. కోవిడ్ టైంలో స్టార్టింగ్లో ముంబైలో ఉన్నటువంటి ఒక వజ్రాల వ్యాపారి భార్యతో చెప్పాడు, అమ్మ ఈ ఒక్క ట్రిప్ నేను వెళ్ళొస్తాను, ఫారెన్ వెళ్ళొస్తా, కొన్ని వజ్రాలు ఉన్నాయి, అవి అమ్మేసుకొని నేను వెంటనే ఇంటికి తిరిగి వస్తాను. భార్య అందంట, అయ్యా పరిస్థితులు బాగలేవు, ఫ్లైట్లు కూడా ఆగిపోయే సమయం, లాక్డౌన్ పడే సమయం, ఈ సమయంలో ఈ వ్యాపారం మనకున్నా లేకపోయినా పర్వాలా, మనకున్నటువంటి డబ్బు మనకు చాలు, మనకున్న వజ్రాలు మనకు చాలు, నువ్వు ఈ టైంలోని నువ్వు ఏరే దేశానికి వెళ్ళవలసిన పని లేదయ్యా. కాదు పిచ్చిదానా, బ్యాగ్ నిండా డబ్బు ఉంది, ఇంకా అవసరమైతే వజ్రాలు ఉన్నాయి, ఒక్క వజ్రం అమ్మితే ₹1,00,00,000 పైన వస్తాయి, 2 కోట్ల పైన వస్తాయి, ఈ ఒక్క ట్రిప్ వెళ్ళి వస్తా. భార్య అంది, వద్దయ్యా. అయినా ఏం లేదు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మంచి హోటల్, ఒక్క రోజుకి 30,000 అంటండి. ఎంత హోటల్ ఎంత చెప్పండి?
రెంట్ ఒక్క రోజుకి, ఫుడ్డు మొత్తం దానిలోనే 30,000. ఆ హోటల్లో దిగాడు. వెంటనే వారికి వ్యాపారస్తులకు ఫోన్ చేసి, నేను పలానా హోటల్లో దిగాను. వాళ్ళు రిప్లై ఇచ్చారు, ఈ టైంలో మేము రాం, నాకు వచ్చే వాళ్ళని ఒకటే రాకపోయినా ఒకటి, పరిస్థితులు బాగలేవు. ఈ దేశంలో కోవిడ్ చాలా ఘోరంగా ఉన్నది, రోజుకి 1000 మంది చనిపోతున్నారు, మేమైతే నీ దగ్గరికి రాం. రెండో రోజు జ్వరం వచ్చేసింది ఆయనకి. డాక్టర్ని పిలిపించారు, ఇండిషన్ చేసి తగ్గల. మరలా రెండో రోజు ఆ హోటల్ మేనేజర్ ఫోన్ చేశాడంట, అయ్యా జ్వరం తగ్గలేదు, నీకు ఎన్ని డబ్బులు కావాలంటే ఆయన పట్టకెళ్ళు, ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇది రియల్ జరిగింది, అబద్ధం కాదు, ఎన్ని డబ్బులు ఇస్తాను నీకు అంటే ఆయన అన్నాడంట, లేదు లేదు లేదు, నేను ఆయన దగ్గర కొన్ని శాంపిల్ తీసుకొని వచ్చాను నిన్న, ఆయనకి పాజిటివ్ వచ్చింది, నేను మాత్రానికి రానన్నాడంట. ఆ తర్వాత ఆయనకు తెలిసిపోయింది, బాధపడుతున్నాడు. ఇంటికి ఫోన్ చేశారు, వాళ్ళు బాధపడుతున్నారు, వచ్చే పరిస్థితులు లేవు. అప్పుడు ఆయన వారం రోజుల తర్వాత చనిపోయాడండి. చనిపోతే ఇంటికి ఫోన్ చేస్తే భార్య అంటుంది కదా, నేను వద్దనంగా వెళ్ళాడు, ప్రేమ లేక కాదు, కోపం, చెప్తే వినలేదు కదా. భార్య మీద భర్తకి చాలా ప్రేమ ఉంటుందండి, భర్త మీద భార్యకి చాలా ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉండకుండా ఉండదు. ఆమెకు ప్రేమ ఉంది, కానీ చనిపోయినాక ఏం చేయాలి మరి, వద్దంది కదా. అయ్యా అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ట్రైన్స్ లేవు, మేము రావాలన్నా ట్రైన్స్ లేవు, ఫ్లైట్లు లేవు, అసలు ట్రైన్స్ పోవాయి, ఫ్లైట్లోనే వెళ్ళాలి, అక్కడికి వెళ్తే ఎలా రావాలి, అంత లాక్డౌన్. అప్పుడు ఏం చేయాలా, ఆ వజ్రాలు వాళ్ళు తీసేసుకొని, ఆ డబ్బులు వాళ్ళు తీసేసుకొని, మున్సిపాలిటీ వాళ్ళు పిలిపించి కావలసినటువంటి డబ్బులు ఇచ్చి ఒక మున్సిపాలిటీ యాన్ తీసుకెళ్ళి పూడ్చిపెట్టల, పడేసి వస్తే కుక్కలు బీక్కుందని అంట. వజ్రాలు కాపాడియా, ఈరోజు నీ గొర్రెలు కాపాడుతాయా, ఈరోజు నీ బిల్డింగ్లు కాపాడుతాయా, ఈరోజు నీ ఉద్యోగం కాపాడిద్దా, నిన్ను నన్ను కాపాడేవాడు కొనకొడు, ఆయనకే స్థితి కలుగునేగాక. అందుకే ఆయనకే లోబడాల. ఆయన అంటే ఎవరు? దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసయ్య. అందుకనే ప్రభు నందు ప్రియా దేవుని ప్రజలారా, ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం, ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం, అన్నిటికీ అంతము రాబోతుంది. నీవు చూసే ప్రతి విచిత్రమైనటువంటి దానికి అంతము రాబోతుంది కనుక మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి, ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడు ఒకసారి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, చాలా విషయాలు ఉన్నాయి, కొన్నే మీకు ఇస్తా. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, ప్రభువునంతులారా మరొక హెచ్చరికతో కూడిన విషయాన్ని మీకు తెలియజేస్తాను. 33వ వచనం చూడు, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 33వ వచనం. ఈ జనుల శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. నేనేమన్నా కల్పించానా? చెప్పింది రియలేనా? చెప్పింది రియలా కాదా? ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి రేపు ఉంది పిల్లారా. మీరు అందరూ అమాయకులుగా ఉన్నారు, మీ ఇష్టం. మీ బిడ్డలను కాపాడుకోండి, మీ భర్తను కాపాడుకోండి, వారి కొరకు ఎక్కువ జాలేసి ప్రార్థన చేయండి. నా మార్పు లేని భర్త మారాలి దేవా, నా భర్తను మార్చు, నా అమాయక భర్తను మార్చు, నా తాగుబోతు భర్తను మార్చు. నా త్రాగుబోతు భర్త మారకపోతే ఆయన రేపు అగ్నిగుండానికి వెళ్తాడు కదా ప్రభువా. కాళ్ళు పట్టుకొని ఆడవండి నైట్, నా భర్తను మార్చు ప్రభువా, నీ బిడ్డలు పట్టుకొని ఆడవండి, నా కుమారులని మార్చు. లోక సంబంధమైన విషయాల్లో పరిగెత్తుతున్నారు, ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. నీ రాకడెప్పుడో తెలియదు, మా పోకడెప్పుడో తెలియదు, నా బిడ్డలను కాపాడాయి అంటే ఏడ్చి ప్రార్థన చేయి. దేవునికి స్థితి కలుగునుగా. ఎలా ప్రార్థన చేయాలి? ఆల్నెట్ ప్రేయర్కి వెళ్ళాను మన ఈ మధ్య, అంటే ఇప్పుడంటే 6 నెలల క్రితం ఆల్నెట్ ప్రేయర్కి వెళ్తే ఒక ఊరికి ఆల్నెట్ ప్రేయర్లో నేనే మెసేజ్ ఇస్తున్నా. ఒక తల్లిగారు రెండో రాకడ గురించి మాట్లాడుతూ ఉంటే కిటికీ దగ్గర నిద్రపోతూ ఉంది. నిద్రపోతే నాకు ఇష్టం ఉండదు వాక్యం చెప్పడం, అర్థమే కదా, ఒకళ్ళన్నా అందరూ వినాలి కదా. అప్పుడు ఆమె తట్టి లేపమ్మా అని తర్వాత ఆమె లేచింది. అమ్మా ఎందుకు నువ్వు నిద్రపోతున్నావు? అమ్మా దేవుని మాటలు కదా, ఈ మాటలు మరలా నీకు దొరుకుతాయా అంటే ఆమె ఉంది కదా, పాస్టర్ గారు నిన్ను దేవుడు బాగా వాడుకోవాలని నేను కన్నీటి ప్రార్థన చేస్తున్నా. పచ్చి అబద్ధం. ఆమె నిద్ర వచ్చి నిద్రపోతుంది, నా కోసం ప్రార్థన చేస్తున్నాను. అబద్ధం వల్ల ఇదొక అబద్ధం. అందుకే మీరు ఎవరు నిద్రపోమాకండి, అడుగుతా గబక్కన, మళ్ళీ మీరు అదే మాట అంటారు. అందుకే నీ రోజున నీ బిడ్డలను కాపాడుకునే సమయం ఇది.
నీ భర్తను కాపాడుకునే సమయం ఇది, నీ భార్యను కాపాడుకునే సమయం ఇది. అందుకని ప్రభువుని పిల్లారా చదువు, ఆ మాట కంటిన్యూ చేద్దాం. 7వ అధ్యాయము 33వ వచనం నుండి, ఈ జనుల శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును, వాటిని తోలివేవాడు లేకపోవును. ఉల్లాస ధ్వనియు ఆనంద ధ్వనియు పెండ్లి కుమార్తె స్వరమును యోధా పట్టణములలోను యెరూషలేము ఈదుల్లోను లేకుండా చేసేదను. జాగ్రత్తగా ఈ మాట అండర్లైన్ చేసుకో, చాలా జాగ్రత్తగా ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి నువ్వు. ఈ దేశము తప్పక, ఈ భూలోకము తప్పక, ఈ ప్రపంచము తప్పక పాడైపోద్ది రేపు. ఈ రాయబడిన మాట ఇది మార్చడానికి ఎవరికి చేతగానే దేవుడు తప్ప దీన్ని ఎవరు మార్చలేరు. ఈ దేశము, ఈ ప్రపంచము, ఈ భూలోకము అందుకన్నాడు అన్నిటికీ అంతము సమీపమైనది కాగా స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కావాలి మనకి, మంచి బుద్ధి కావాలి మనకి, మంచి బుద్ధి కలిగి ఉండాలా. ఈ దేశము తప్పకుండా సర్వనాశనం అయిపోయే దినము రాబోతుంది. ఈ నాశనకరమైన దినములో నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా, ఎలా బ్రతకాలో తెలుసా? 2 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 2 మాటలు. మత్తయి సువార్త, ఇప్పుడు వచ్చేద్దాం మత్తయి సువార్తలోని 24వ అధ్యాయము. నీవు తప్పించబడాలి అంటే, నీవు ప్రభువుని కళ్ళారా చూడాలి అంటే, ఈ భయంకరమైన నాశనకరమైన దినమున ఆ దినములను ఉండకుండా ఉండాలి అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందామండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి చూరుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘాడే వచ్చుట చూచి భూమి మీద సకల గోత్రముల వారు. ఆనోక్ గారికి ఏమైనా పని ఉందా? పని బాట్లేదానికి ఉద్యోగం వదిలిపెట్టుకున్నాడు. సంఘమో ప్రార్థన పాటలు తిరుగుతాడానికి ఏం పని ఉంది అనేవారు రేపు ఏం చేస్తారంట? ఒరే ఆనోక, మమ్మల్ని బతిలాడకపోతేవే. ఎందుకు బతిలాడాలా? ఇంత మొత్తుకుంటుంటే ఏనవా? ఎందుకు బతిలాడాలా? ఇలా మొత్తుకునే దేని కొరకు? ఈ మైక్ శబ్దాలు దేని కొరకు? ఓ పనికి మాలోడు మా మీదకి వచ్చిండు మన ఈ మధ్య. ఏంటా ఈ సౌండ్ అన్నాడు. మరి బాబు నువ్వు మారితే ఈ సౌండ్ ఎందుకురా మాకు? నీ బ్రతుకు మారితే ఈ సౌండ్ ఎందుకు మాకు? లక్షల రూపాయల సౌండ్ సిస్టమ్ కావాలా? ఏరేవాడు గుడి కట్టుకుంటే 5 ఏళ్ళు పెడితే మైకు గణగణ మోగుతుంది. వాడేం గదిలేరు. మాకు 4 లక్షల రూపాయల సౌండ్ సిస్టమ్. అది ఎందుకు ఈ బాధ? ఎందుకు మీరు తిరగాల? నీలాంటి పనికి రాని చెత్తలు మారాలనే ఈ బాధ, ఈ బోధ, దేవుని బాధ. నోరు మూసుకొని వెళ్ళిండు. ఎవరి కోసం ఈ బోధ? ఎవరి కోసం? నీ కోసమే కదా. నీవేమో నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము, ఎంజాయ్ అవర్ లైఫ్, ఎంజాయ్ జై లైఫ్ అంటున్నాడు. రేపేమంటాడు తెలుసా? అయ్యా నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను, నా నాలుకను చల్లార్చుటకు లాజరుని. అప్పుడు దేవుడు కావాలా? అప్పుడు అబ్రహాం కావాలా? అప్పుడు లాజరు కావాలా? ఇప్పుడు ఆనోక్ గారు వద్దు. ఆయన మాట్లాడి చాలు ఈ బ్రతుకు మారటానికి, అగ్నిగుండానికి వెళ్లకుండా ఉంటా. దేవుని స్తోత్రం చెప్పు. ఉద్యోగం చేయలేక, సామర్థ్యం లేక, జ్ఞానం లేక, శక్తి లేక కాదు, ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. నా గ్రామము యేసయ్యకి సొంతం చేయాలి. ఆమె అని చెప్పు. నా గ్రామంలో ప్రతి ఒక్కరూ మారాలా? నా గ్రామంలో అందరు ప్రభువును చూడాలా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా. అందరు పరలోకములో ఉండాలి, నేను కూడా ఉండాలని బోధ. ఆమె అని చెప్పు గడిగా. ఎందుకు ఈ శబ్దాలు? నీకోసమే కదా. అప్పుడు అన్నాడు దేవుడు, వరే ఎర్రోడా, నీ ప్రాణం ఎవరిదిరా? నీ గుండె ఎవరిదిరా? నీ దేహం ఎవరిది? నీ ప్రాణం నాది కదా. ఈరోజు నీ ప్రాణం తీసుకుంటున్నా అన్నాడు. అవునా కదా? అందుకని ప్రభువు నంతలారా, ఈ చివరి దినాల్లో దేశానికి నాశనం రాక మునిపే, దేశానికి ముగింపు రాక మునిపే, అంత్య దినాలు రాక మునిపే, నీ మాంసాన్ని కుక్కలు పీక్కొని తినక మునిపే, పక్షులు పీక్కొని తినక మునిపే ఏమవ్వాలి? మనము మారాలా. చూడు.
పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 24వ అధ్యాయములోని చదువాయి కంఠం చదువు 31వ వచనం. మరియు ఆయన దేవుడు గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి. ఈ మాట కూడా అండర్లైన్ చేసుకును, ఆడ గీటి పెట్టుకో. ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోవాలి నువ్వు. ఏంటి ఈ మాట అంటే నీవే చూడు. ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేసుకోవడానికి వస్తాడు తెలుసా. అప్పుడు నువ్వు ఎత్తబడతావో ఇంకా మనవాడి సంగతి ఉంటుంది. ఇంక మనకి ఏముంటుంది? శ్రమ. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ స్థితి కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి నా ప్రియ సహోదరుడు ఎవరు నాకు తెలియదు. శ్రీనివాస్ గారికి నా వందనాలు. ఆయన ద్వారా మంచి సువార్త వినిపించబడుతుంది. ఆమె చెప్పు. ఆయన రక్షణ పొందునుగాక, తన కుటుంబానికి రక్షణ భాగ్యం కలుగునుగాక. ఈ రోజు పడిన ప్రయాసానికి దేవుడు ఎయ్యంతలు ఇచ్చునుగాక. జక్కయ్య వచ్చిన అంటే జక్కయ్య ఇంటికి దేవుడు వచ్చాడు కదా, అలాగనే ప్రభు ఇక్కడికి వచ్చునుగాక. అందుకే ఈ చివరి దినాల్లో పిల్లారా, నీ కంటికి కనపడేది ఒకరోజు నీకు కనపడదు, నీకు చెవికి వినపడేది ఒకరోజు వినపడదు. కాబట్టి ఈ రోజున దీపం ఉండగానే ఏం చేయాలి? దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషై పుట్టిన వారు మహాత్ములైన మరల మట్టిలో కలయవలు. కాల్చినా పూడ్చి వేసిన కదా, రెండేగా, ఇంకేమన్నా? కాల్చినా పూడ్చి వేసిన మట్టే కదా, తీసుకొని పోలేరు 10 ఎకరాల. అరే నాయనా, ఇక మారు, ఇంకా నీ త్రాగుడు మారు, నీ పాపపు కోరికలు చంపుకో, నీ ఆలోచన మారాలా. చివరికి నీకు దిక్కు యేసు ఒక్కడే. ఆమె చెప్పు. ఏ నామములో రక్షణ లేదు కానీ క్రీస్తు నామములోని రక్షణ. ఆమె చెప్పు. వాళ్ళకే దిక్కు లేదు, రేపేముంటుంది నీకు దిక్కు? నిన్ను ఎవడు కాపాడ రోజున. అందుకే ఏం చేయాలి ఇప్పుడు? ఒంగోలు మా మామయ్య గారు ఉంటాడు, నేను కూడా అక్కడ రైల్వేలో చేసి వచ్చా. ఐటీ అయిపోయింది నాది. ఐటీ పని చేతగా కాదు, ఐటీ అయిపోయింది, రైల్వే జాబ్ 3 సంవత్సరాలు చేశా. పర్మనెంట్ చేస్తామన్నారు, 60,000 ఆ రోజు ఇస్తా అన్నారు. ఈ లోపల దేవుడు పిలిచాడు. 30 సెకండ్ల దర్శనం. 30 సెకండ్లు అండి. 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే నేను ఉద్యోగం చేయాలా, సేవ చేయాలా, ఉద్యోగం చేయాలా, సేవ చేయాలని అడిగితే 5 సంవత్సరాలు. ఇప్పుడు అన్ని దర్శనాలు కలిగితే మన వాళ్ళకి పిచ్చి పిచ్చి కళ్ళని దర్శనాలు అని చెబుతారు. ఫీల్ అవ్వమాకండి దయచేసి. మీరు అలాంటి వాళ్ళు జరిగిందే చెప్పండి, జరిగింది చెబితే మరలా జరిగిద్ది. ప్రతి కళ దర్శనం చెప్పిన అనుకో, ఇంకా దేవుడి కళలు ఇయ్యడు అసలు. నేను దాదాపుగా 5 సంవత్సరాలండి, 99 నుంచి 2004 వరకు ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు 30 సెకండ్లు. ఏంటి తెలుసా దర్శనం? 5 నిమిషాలు అది పాస్టర్. 30 సెకండ్లు దర్శనం తెలుసా? నేను హాయి నిద్రపోయా ప్రార్థన చేసుకొని. రియల్గా అబద్ధం ఆడకూడదు. ఇందాక చెప్పే కదా, అబద్ధము, బూతులు, సీరియళ్ళు, సినిమాలు. ఒక ఆమె భర్తను తిడుతుంది. ఎవరు విశ్వాసే, బాప్తిని తీసుకొని 12 సంవత్సరాలు నా దగ్గరే. భర్త చెప్పింది అంట, ఇలా మొలకసారి కార్తెయ్య. ఏ కార్తె? మునిగిపోయే కార్తె. మొలకసారి కార్తెయ్య చేపలు దేశరా తిన్నా, ఇది తింటే సర్వ రోగాలు పోతాయి అంట అందంట. 150 రూపాయలు ఇచ్చింది. మనవాడు పోత ఏం చేసిండు? బీర్ షాప్ ఊరు బయటగా ఉండేది, ఇప్పుడు ఊరు బయటేగా. ఊళ్ళో ఎక్కువ లేవు, ఊరు బయటే ఉంటున్నాయి. ఖమ్మం పోయిందంట, దీనిలోని సగం తాగుతాం. ఆ వరకన్నా 2 చేపలు తెద్దాని పోయిందంట, సగం పోయింది, అన్ని తాగేసిండు. ఏం చేస్తాడు? ఇంకా 150 రూపాయలు దమ్ముకు లేచిపోయినాయి. అసలు ఇప్పుడు రేట్లు పెరిగినాయిగా. లేచిపోయిన తర్వాత ఏం చెప్పాలి అర్థం కాక చిన్నగా ఇల్లు చేరిండు. ఆమె అల్లం, ఎల్లిపాయలు, కారం అన్నీ రెడీ చేసి పెట్టింది. ఇంకా తాలింపు వేయటమే, ఇంకా కరేపాకుతో సహా రెడీ. ఉల్లిపాయలను కోసి పెట్టింది. అసలేది ఇంటికి వచ్చిండు, ఊగులాడుకుంటూ వచ్చి అంటున్నాడంట కదా, 12 గంటలకు వచ్చిండు. మరలా వచ్చి అన్నాడంట, అమ్మా చేపలు అయిపోయినాయి, అమ్మా చేపలు అయిపోయిన ముందే వార్త వచ్చింది, అమ్మ మీ ఆయన మందు కొడుతున్నాడని. తిడితేనే కొడతాడు. ఏం చేస్తారు? భర్త తప్పు చేస్తాడు, తిడితే ఏం చేస్తాడు? అవునా చెప్పండి, తప్పు చేసేది ఆయనే, తడులు తినేది మనం. అప్పుడు ఆమె ఏం చేయండి తెలుసా? చాలా తెలియగలది. అప్పుడు అంటుందంటే, ఈ కుక్క నాశనం గాను ఎప్పుడు ఎక్కడ తెలిసొస్తుంది, ఇది నాశనం గాను, ఇది సావట్లా, నన్ను చంపట్లా. తిట్టేది ఎవరిని?
అలా తిడతారు విశ్వాసాలు చాలామంది పుణ్యాత్ములు. కాబట్టి అది చావట్లేదంట, రోజు అన్నం పెడుతుంది, ఇది నేను చావట్లేదు అంటుంది. చివరి లేచి అన్నాడు, అమ్మా తిట్టేయని నన్నే, నేనేం ఫీల్ అవును, రేపు ఆనోక్ గారి కాడికి వెళ్ళి చెబుతా, మా యామకు నేర్పింది ఇదేనా నువ్వు అని అడుగుతా. వచ్చాడు తెల్లారి నా కాడిగా వచ్చాడు మనోడు. వచ్చాడు పాస్టర్ గారు అన్నాడు. అబ్బా ఎన్నాళ్ళకి మారు మనసు పొందిండ్రా, ఇడు చూస్తే అడిపోయాడు. ఇలా పాస్టర్ గారు అంటాడో ఏదో వచ్చింది, చెరువులో ముంచాల్సిందే, బాప్తిజం ఇవ్వాల్సిందే, నేను రెడీగా ఉన్నా, నన్నే ముంచడానికి వచ్చిండు. అప్పుడు అడిగి ఏంటయ్యా వెంకటేశ్వర్లు గారు ఏందో వచ్చావేందంటే, పాస్టర్ గారు నిన్న నీకోసం 2 సార్లు తిరిగా, ప్రార్థనకి వెళ్ళినవంట బోదాడు. మా ఆమె నన్ను తిట్టిందండి, తిట్టకుండా తిట్టిందండి. ఏం చేసినో 150 రూపాయలు చేసా. అది ఏం తెమ్మంది, చేపలు. తప్పే కదయ్యా, మళ్ళీ ఏరముందు తప్పంటే ఇంటికి పోయి కొడతాడేమో నా భయం కాదు. 150 రూపాయలు ఇస్తే చేపలు తేవాలి కదా, నువ్వు తేలేదు కదా, తిట్టింది, అడ్జస్ట్ అవు నానా అన్న. అంటే నువ్వు కూడా మా యాంగ సపోర్టా, ఇడు చెప్తేనే. అప్పుడు పాము కథ ఉంది కదా, ఎడమ్మంటే పాము కోపం వస్తుంది, కర్రమ్మంటే మరి ఏం చేయాలి. పాస్టర్ గారు ప్రార్థన చేసి పంపించా, 3వ రోజున బాప్తిజం పొందండి. ఆమె చెప్పు. అదే మాదిరిగా అనేక విషయాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏం చేయాలి, మనం ఏం చేయాలి, సరి చేయటమే. అందుకనే ప్రభువునందు ప్రియ దేవుని ప్రజలారా, ఏ మాట చెప్పయ్యా మర్చిపోయా, దర్శనం. ఆ తర్వాత ఓకే 30 సెకండ్లు దర్శనంలో నిద్ర బాగా వచ్చేసింది, తెలియదు. బ్యాండ్ మేళం వస్తున్నారు, డీజే డుమ్ము 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 కొట్టుకుంటా, బ్యాండ్ మేళం బూరలు వస్తున్నారు, ఏంటంటే పెళ్ళి అంట. అప్పుడు ప్రభు వచ్చాడు, రైమంట దిగాడు. నవీన్ అన్నాడు, ఏంటయ్యా, అగో పెళ్ళి వాళ్ళు వస్తున్నారు, అక్కడ ఊరుకుంటే వెళ్ళు, నువ్వు అర్జెంటుగా వెళ్ళు, ఉరకాల నడవద్దు, నేను వచ్చానని చెప్పిన అదే దేశరా అన్నాడు. సరే అయ్యా వెళ్ళు. అయ్యా ప్రభు వచ్చాడు, పరలోకాన్ని ఇస్తాడంట, రండి అంటే చాలామంది ఉన్నారు, 4గురే వచ్చారు. అదైపోయింది, ఇదిగో వీళ్ళు ఎక్కడ పెట్టు, మంగళ షాప్ దగ్గర పేపర్ చదువుతున్నారు, వాళ్ళకి ఏం పని లేదు, నేను వచ్చానని చెప్పి చేస్తారు అన్నాడు. అయ్యా ప్రభువు నీకు పరలోకం ఇస్తాడంట, నా దగ్గర ఉన్నాడు రండి అని తీసుకొస్తే 4గురు వచ్చారు. ఇది నీ పని అన్నాడు. ఆమె చెప్పు. రైల్వే జాబ్ ఎడిపోయిందో తెలియదు, నా డబ్బులు ఎడిపోయినాయో, కట్టుబట్టలతో అడ్రోడ్ వచ్చా, 1,00,000 రూపాయలు కానీ ఇవ్వాలి. ఆ 1,00,000 రూపాయలు ఉంటే కరెక్ట్గా 10 ప్లాట్లు కొంటా అడ్రోడ్లో, వదిలిపెట్టుకున్నా. ఆ 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే సంవత్సరం పెట్టింది, ఈ లోపల 200 ఆత్మలు సంపాదించా. ఆమె అని చెప్పు. 200 ఆత్మలు బాప్తిజం ఇచ్చాను, 25 లక్షలు తెలంగాణలో మందిరం కట్టా, ఎవరి సహాయం లేదు, నా దేవుని సహాయం, సంఘం సహవాసం. 25 లక్షలు. ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఈ పల్లెటూరులో ఇంత పెద్ద మందిరమా, నా దేవుని మందిరానికి ఏది తక్కువ ఉండకూడదు. ఆమె చెప్పు. 25 లక్షలు ముక్కు మీద వేలేసుకున్నాడు ఎమ్మెల్యే గారు వచ్చి. ఎవరి పాస్టర్ గారు చూశాడు ఆయన కిందకి పైకి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి అన్నాడు. ఇవన్నీ నాయే కదండి అన్న, ఇవన్నీ నాయే కదా, సెంటు గోడ లేదు నా పేరు మీద, నా దేవుని మందిరం కొరకు కన్నీరు ఉంది, నాకు ప్రయాసం ఉన్నది, నా సంఘ బిడ్డలు వేలు 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 ఇచ్చారు. ఆమె చెప్పు. వేలు వేలు. గొర్రె నమ్మి ఒకళ్ళు ఇచ్చారు, గుడ్డు నమ్మి ఒకళ్ళు ఇచ్చారు. మందిరం ఆగిద్దా, కట్టేశారు. అడ్డ రోడ్లో మందిరం మన ఈ మధ్య జనవరి 12న ప్రతిష్ఠ చేశారు, అక్కడ 25 లక్షలైంది. ఇప్పుడు రేపే ఏసీలు బిగిస్తున్నా మందిరానికి. గుంటూరుకి ఫోన్ చేసి, అక్కడ మా బ్రదర్లో ఒక ఆయన ఉంటే ఫోన్ చేసి, 2 ఏసీలు కావాలా బ్రదర్లు అంటే, పాస్టర్గా తెస్తానన్నాడు. మందిరంలోకి వస్తే చల్లగా ఉండాలి. ఇక్కడ 25 లక్షలు. ఎన్ని లక్షలైంది ఇప్పుడు? 25 ప్లస్ 20 ఎన్ని లక్షలైంది? ఎవరు సొమ్మిది? పిలిచిన దేవుడు ఉన్న కాడ లేనట్లు, లేని కాడ ఉన్నట్టు చేస్తాడు. ఆమె అని చెప్పు. ప్రభు మాటలు దీవించునుగాక. మీ అందరికీ వందనాలు. నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు, నేనంటే ఆయనకు చాలా ప్రేమ, ఆయన నాకు చాలా ప్రేమ, వారికి నా వందనాలు తెలియజేస్తాను. అమ్మగారికి కూడా వందనాలు. అద్భుతమైనటువంటి సందేశం, పరలోక సంబంధమైనటువంటి వర్తమానం ప్రభు మనకు తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మా యొక్క సంఘం తరపున దైవజనులు నవీన్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సహోదరుడు గాయకులు అబ్రహాం గారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిదండి, మనం అందరం తలలు వంచినట్లయితే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. నిజమే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన దివ్యమైనటువంటి వర్తమానం ప్రజలందరూ సిద్ధపడాలని, ప్రజలందరూ రక్షణ పొందాలని మరి దేవుడే
అద్భుతమైనటువంటి తన సంగతులను మనకు తెలియజేశాడు. అన్నిటికీ అంతము సమీపముగా ఉన్నది. అన్నిటికీ మన కండ్లతో మనం ఏదైతే చూస్తున్నామో, బాబు అమ్మా, నీ కండ్లతో నువ్వు ఏదైతే చూస్తున్నావో అది మరొక రోజున ఈ భూమి మీద నీకు కనపడదు. కారణం అంతమైపోతుందట. ప్రతిదీ కూడా పోయేటటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఇది నిశ్చయంగా సర్వశక్తిమంతుడైన దేవుని స్వరం. ఇది ఆయన మన గ్రామానికి ఒక హెచ్చరికగా ఈరోజు ప్రభువు చెప్పిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహిద్దాం. అవును ప్రభువా, భయంకరమైన ఆ దినము రాకముందే నైనా నా కుటుంబము, నేను, నా పిల్లలు, నా బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేభిలాషులు, అభిమానులు, నా జాతి ప్రజలందరూ, మా వంశ వారందరూ, మా గ్రామ ప్రజలందరూ నీ వైపుకు తిరుగుదురుగాక అని ప్రార్థన చేద్దాం మనం ఈ రాత్రి. మరి విశేషంగా ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకమైనటువంటి కూడిక ద్వారా మన గ్రామం అంతటికీ సువార్తను అందించిన బాణావతు శ్రీనివాస్ నాయక్ గారి కుటుంబం, వారి పిల్లలు రక్షణ పొందుదురుగాక. ప్రార్థన చేద్దాం ప్రియులారా, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. అవునండి, ప్రభు చెప్తున్నాడు, దేశంలో గొప్ప కీడు రాబోతా ఉంది, అన్ని జనులకు తీర్పు జరగబోతుంది అని హెచ్చరించేశాడు దేవుడు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు ద్వారా దేవుడు మాట్లాడాడండి. దేవుడే మాట్లాడాడు, అయ్యో నా ప్రజలకు నాశనము సమీపిస్తుందని. ఎవరికో కాదండి, అన్యులకు కాదు, నా జనులకే, రక్షణ పొందిన వారికి, బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన వారికి కూడా అయ్యో భయంకరమైన దినము అని ఆయన అల్లాడుతూ ఉన్నాడు, గోజాడుతూ ఉన్నాడు, కేకలు వేస్తా ఉన్నాడు, కన్నీరు కారుస్తా ఉన్నాడు. చెప్తున్నాడు ఇర్మియా భక్తుడు, అయ్యో నా జనులకు నాశనము సమీపించింది. అమ్మా, నేను రక్షణ పొందాను కదా, నేను బాప్తిసం తీసుకున్నాను కదా, నాకేం కాదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ రహస్యములను బట్టి దేవుడు నీ మీదికి తీర్పు తీర్చబోతున్నాడు అనేది మరొక. మనందరి రహస్యములను ఎరిగిన దేవుడు ఆయన. మనుషులకు ఎవరికి తెలియదు కదా, ఎవరు చూడలేదు కదా అని ఆనాటి దేవుని బిడ్డలైన వారే భయంకరమైనటువంటి స్థితిలో వెళ్ళిపోతుంటే, కాపరి అయినటువంటి ఇర్మియా గారండి దేవుని పక్షంగా నిలబడాడు, ప్రజలందరికీ బోధ చేస్తా ఉన్నాడు, కేకలు వేస్తూ ఉంటున్నాడు. అదే ఈరోజు జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని స్వరం వినండి, ఇకనైనా వినండి, మారుదాం, ప్రభు వైపుకు తిరుగుదాం. ప్రతి ఒక్కరు ఏకీవించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అవునండి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే మన ప్రభు అయిన యేసు వైపుకు తిరగాలి. ఈరోజు నీది, రేపు నీది కాదు, రేపన్న దానికి రూపమే లేదు. ప్రభు చెప్తా ఉన్నాడు, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తుతి స్తోత్రములు నాయనా, జీవము గల దేవా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రివైన దేవా, తల్లిదండ్రుల గర్భాలలో పిండంగా రూపింపబడక మునుపే అయా నీ చేత ఏర్పాటు చేయబడినటువంటి నీ దాసులు షేర్ మహమ్మద్ పేటలో ఘనమైన నీ సేవ చేస్తున్నటువంటి దైవజనులు మా ప్రాంతానికి పంపించి మా సంఘానికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారము, ఆత్మీయమైనటువంటి హెచ్చరికలతో ప్రభువా మా గ్రామం అంతా నీ వైపుకు తిరుగునట్లుగా అద్భుతమైనటువంటి పరలోక సంబంధమైన వర్తమానం మాకు ఇచ్చినందుకై నిండు హృదయముతో కృతజ్ఞతా స్తోత్రాలు నీకే చెల్లిస్తున్నాం ప్రభు. మా బూదవాడ ప్రాంతము రక్షణ పొందుదురుగాక, ప్రజలందరికీ మేలులు జరుగునుగాక, నీవు అందరికీ ప్రత్యక్ష మవుదువుగాక. ప్రభువా మా ప్రజలందరికీ నీ కృపాహస్తము తోడుగా ఉంచు నాయనా. మా బంధువులు, మా స్నేహితులు, మా శ్రేయభిలాషులు, మా అభిమానులు ప్రభువా మా బిడ్డలందరికీ, మా సంతానం అంతటికి, సంఘ బిడ్డలందరికీ కలిగిన యావత్తును నీ కృపలో భద్రపరచు ప్రభువా. మా తండ్రులు రక్షణ పొందుదురుగాక, మా తల్లులందరూ రక్షణ పొందుదురుగాక, మా యవన బిడ్డలు, మా పసిపిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వరకు నాయన ప్రతి కుటుంబము సంపూర్ణ రక్షణ పొందుదురుగాక. కృప చూపండి, సహాయమును దయచేయండి. రాత్రికాల సమయంలో నైనా
నీవు ప్రేమించి ఏర్పాటు చేసుకున్న నీ ప్రియమైన కుమార్తె, మా ఆత్మీయ బిడ్డ, ఇదిగో ప్రభువా సక్కుబాయి గర్భవాసంలో పుట్టినటువంటి కుమారులు ఇద్దరు నైనా, వారి ఐదుగు తండ్రి వారి సత్యమనులు ప్రభువా, వారికి మీరు అనుగ్రహించిన సంతానములు నాయనా, మనవళ్ళు మనవరాళ్ళు ప్రభువా, ఈ కుటుంబం అంతా దేవునికి సొంతమగుదురుగాక. కృప చూపండి, సహాయమును దయచేయండి. ఈ రాత్రికాలపు వర్తమానం విన్న మేమందరము నైనా అయ్యా, నీ బలమైన హెచ్చరిక మాటలకు లోబడి నీ చిత్తమంతయు జరిగించు వరకు నైనా నీ కృపాహస్తము మా అందరికీ తోడై ఉండును గాక. కృప చూపండి, మీరే మహిమ పొందాలని అయ్యా. ఇక మిగిలిన సమయం అంతా కూడా నైనా నీ మహిమ కొరకునైనా మేము బ్రతుకున్నట్లుగా కృప చూపమని ఈ మనవులు కేవలం నీ మహిమ నిమిత్తమే యేసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతనామను బట్టి ప్రార్థించినవన్నీ పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు సంపూర్ణ ఘన విజయము కలుగును గాక. దైవజనులు నవీనయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రైజ్ లార్డ్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యున సహవాసము సమాధానము ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీనివాసరావు గారి కుటుంబానికని, రక్త సంబంధికులకును, కొడొచ్చిన మనందరికీ కుటుంబాలకును, దీన సేవకుడైన ఆనోకు నాయక్ గారికి కుటుంబానికని, ఈ గ్రామ ప్రజలందరికని, ఈ లోకముల సకల పరిశుద్ధులకును సదా తోడై దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.